కానీ రేపు పొద్దున అక్కడ కొట్లాట వస్తది. ఎక్కడో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందినటువంటి అభినవ్‌కి ఆదిలాబాద్ జిల్లాకి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతది. నేను మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో పుట్టింది అచ్చంపేట. బట్ స్టిల్ అచ్చంపేటలో పుట్టిర్రు. సొంతూరు అచ్చంపేటనా? అచ్చంపేట దగ్గర ఒక విలేజ్. ఓకే. కానీ దేవరకొండకి ఏం సంబంధం? అదే చెప్తున్నా. ఇప్పుడు మా అన్నయ్య మాది అక్కడ ఉంటది. ఓకే. కానీ మా అన్నయ్య దేవరకొండ నుంచి కంటెస్ట్ చేసిండు. అవును. సో పాలిటిక్స్‌లో సర్వీస్ చేయాలి అంటే మీరు లోకల్ నాన్ లోకల్ అనేది ఉంది. అంటే జనాలకి తెలియక పాపం అదంతా ఉంటది గానీ అంటే కాంటాక్ట్ ఉంటది కదా! మా వాడు మా దగ్గర ఉండి మాతో అలా అంటే నేను ఆదిలాబాద్‌లో నేను ఎప్పటినుంచో ఉన్నా. నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నా. మా మామ వాళ్ళు, అత్త వాళ్ళు, మా రిలేషన్ మొత్తం ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో మా రిలేషన్ ఉన్నారు అక్కడ. ఓకే. దాంతో పాటు నాకు అక్కడ నా అసెట్స్ ఉన్నాయి అక్కడ, నాకు ఇల్లు ఉంది అక్కడ, నాకు అగ్రికల్చర్ ఉంది అక్కడ. ఓకే. సో లోకల్ ఫీలింగ్ ఏం లేదు. అండ్ నేను మొన్న 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి తిరుగుతున్నా అక్కడ. ఓకే. వాళ్ళందరూ నన్ను వెల్కమ్ చెప్తున్నారు. నాకు మీరు నంబరు నాకు నిమిషానికి 10 ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. మీరు మా దగ్గర రండి, మా దగ్గర రండి, మమ్మల్ని కలవండి అని. అంటే వాళ్ళకి తెలుసు. అంటే నన్ను చూశారు వాళ్ళు. వితిన్ ఈ 20-25 డేస్‌లో నేను తిరిగి అర్థం చేసుకున్న, జనాలు అర్థం చేసుకున్న ఇది గానీ వాళ్ళు నన్ను నమ్మారు. ఓకే. సో ప్రతి ఒక్కరు సార్ మీరు రండి, మీతో మాట్లాడాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అది ఇది అని. మీకే రావాలి టికెట్. ఓకే. మీరు వస్తే మా ఏరియా డెవలప్ అవుతుంది అందరూ చెప్తున్నారు. సో మీరు ఫీడ్బ్యాక్ కనుక్కోండి కావాలంటే. మీరు సర్వే మీరు ఇండైరెక్ట్‌గా మీ ఆదిలాబాద్ ఎంపీకి నెగెటివ్ ఉందని చెప్తున్నట్టుగా ఉంది. లేదు నేను ఎవరి గురించి కూడా నెగిటివ్ మాట్లాడా. ఆ! నా నేచర్ ఏంటంటే నా గురించి నేనేంటో చెప్పుకుంటా కానీ నేను ఎదుటి వాళ్ళు ఎప్పుడు నేను పాయింట్అవుట్ చేయని చెప్పను. అది జనాలు డిసైడ్ చేస్తారు. మనం ఎవరి గురించి తప్పు మాట్లాడము, ఈయన తక్కువ ఆయన తక్కువ అని ఎప్పుడు చెప్పను. ఓకే. బట్ క్వాలిఫికేషన్ వైజ్ ఎస్ ఐఎమ్ మోర్ ఎలిజిబుల్ దెన్ అక్కడ ఉన్న వాళ్ళతో. అది అందరికీ తెలుసు. అంటే మిమ్మల్ని ప్రజలు పిలుస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది కదా! అంటే అది నేను డైరెక్ట్‌గా నేను అట్లా వ్యతిరేకిస్తారని నేను చెప్పలేను. నన్ను అడుగుతున్నారు, మీరు రండి సార్, ఓకే. మీలాంటి యూత్ రావాలి, మీరు వస్తే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కష్టాన్ని చూసి వచ్చినాను నేను. ఓకే. నేను 10 రూపాయలు లేని స్థితిలో బస్ టికెట్ కూడా 10 రూపాయలు లేకుండే నాకు. ఓకే. ఆ రోజుల నుంచి ఆ స్థితి నుంచి కరెంట్ లేదు నేను చదువుకున్నట్టు మా ఊర్లో. ఓకే. సో ఆ స్థితి నుంచి వచ్చినోడిని ఈ రోజు నా సొంతంగా 10 రూపాయలు నేను 10 మందికి అన్నం పెడుతున్నాను. నేను ఈరోజు నాకు బిజినెస్ ద్వారా వాట్ ఎవర్ వేస్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఏబుల్ టు డూ. సో నాకు మీరు చెప్పినట్టు గంజి తెలుసు, బెంజి తెలుసు. ఓకే. సో రేపటి రోజు నాకు బెంచ్ లేకుండా మళ్ళీ గంజి స్థాయికి వచ్చినా నేను బతకగలను. ఓకే. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి. సో నేను ఎంత చేసినా నేను అన్నిటికీ ప్రిపేర్డ్ అయి ఉన్నా కాబట్టి నేను సాధక బాధలు అన్ని ప్రజల బాధలు తెలిసినోని కాబట్టి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది నాకు అక్కడ మైండ్ సెట్ కానీ వాళ్ళ ఒక జనాభాలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తే ఆ ఊర్లలోకి చాలా పిటి అనిపించింది నాకు. కొన్ని ఊర్లలో మీరు నేను ఒక స్కూల్ అయితే నేను కట్టిస్తున్నాను ఆల్రెడీ. ఇంకో సుంకుడి అని ఒక ఊరు ఉంది అక్కడ ఇచ్చోడ దగ్గర. ఓకే. అక్కడికి మొన్న వెళ్ళినా. అక్కడ స్కూల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అక్కడ 300 మంది పిల్లలు ఉన్నారు. కానీ అక్కడికి ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పారంట. ఆయన వీడియోస్తో పాటు నేను ఆ ప్రూఫ్స్తో పాటు ఉన్నాయి. ఓకే. సో అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. మీరు అనుకున్నది వేరు, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా వరకు చాలా ఇది ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత జనరేషన్లో ఇంత టెక్నాలజీ వచ్చి కూడా అక్కడ ఒక ప్రాపర్ స్కూల్స్ కూడా లేవంటే చాలా పిటి అనిపించింది నాకు. ఇంకా ఊర్లలో వెళ్తే ఇంకా అసలు ఘోరం ఉన్నాయి. అటు ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ వెళ్తే చాలా దే ఆర్ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇంకా నోచుకోలేదు చాలా.